ఆటో అన్నది బ్యాక్ సైడ్ అంటే ఆటో బ్యాక్ సైడ్ ఒక కొటేషన్ రాసినందుకు చాలా మంది ముస్లింలు ఆయన పైన కోపంతో ఆయన గొడవ కాలం తర్వాత కేసు పెట్టడం జరిగింది. కొటేషన్ లోని ఎక్కడ కూడా మతాల పేర్లు ఆయన మెన్షన్ చేయలేదు. ఇక్కడ డైరెక్ట్ చిన్న పిల్లలకి అది కూడాను ఓ మతాన్ని బోధించడం అయితే ఎంతవరకు అంటారు. అంటే వీళ్ళు చేస్తే తప్పు లేదు, వేరే వాళ్ళు చేస్తే తప్పు అని చెప్పేసి కేసులు పెడతారు. వీళ్ళు చేసే పనులకి ఎందుకు వాళ్ళు రియాక్ట్ అవుతారు? అదేనండి తప్పు. ఎలాగంటే నువ్వేమనుకుంటున్నావు అంటే వేరే మతంలో వాళ్ళని మనం లాగేసుకోవటం మనకు తప్పు కాదు, కానీ వాళ్ళు ఎంత బాధపడతారో ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళ మతానికి కూడా ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, కొన్ని కోట్ల మంది విశ్వాసులు ఉన్నారు కదా, విశ్వసించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని మన మతంలోకి తార్చడం ఎంత తప్పు అన్న విషయం వాళ్ళకి తెలియట్లే. ఆ విధంగా వాళ్ళు ఏం చేసినా ఇదే అంటున్నానండి, చట్టాల్లో పదే పదే లోపమని ఎందుకంటున్నానంటే వాళ్ళు ఏం చేసినా తప్పు కాదు, మనం ఏదైనా చేస్తే కనుక తప్పు అనే విధంగా వాడు ఆటో వెనకాల లేదో మామూలు సహజంగా కొటేషన్లు రాసుకుంటారు. దానికి ఏదో వాళ్ళు తప్పు వచ్చేసినట్టుగా, అంటే వాళ్ళ ఉనికి లేదా వాళ్ళకున్న అభద్రతా భావం అండి. అంటే వీళ్ళు ఎలా రాశాడంటే మన మతస్థులు ఇంకా తగ్గిపోతారేమో, మనకు మనుగడ లేకుండా పోతుందేమో అన్న ఒక అభద్రతా భావంతో వాళ్ళు ఉండటం వల్లే వాళ్ళకున్న చిన్న చూపు అనమాట. అందువల్ల మామూలు వాళ్ళు ఏది చేసినా సరే వీడు మన మతాన్ని అంటున్నాడు, మన కులాన్ని కించపరుస్తున్నాడు అనే విధంగా వాళ్ళు తప్పుడు ఆలోచనలతో తక్కువగా ఆలోచించుకోవటం వల్లే వాళ్ళకి ఆలోచనలు వాళ్ళ విధానాలు అలాగున్నాయి. అందువల్ల ఏంటంటే చాలామందిని ఈ ఆటో వాళ్ళని కొట్టడము లేకపోతే రకరకాలు అక్కడ ఏంటంటేనండి వేరే మతస్థులు మనం తార్చడం తప్పన్న అది తప్పు కాకుండా ఉండటానికి కారణం ఏంటంటే చట్టాల్లో ఉన్న లొసుగులే. పదే పదే చట్టంలో ఉన్న లొసుగులే అని ఎందుకంటున్నానంటే అన్ని మతాలకి సమానమే అని చెప్తే కనుక మైనారిటీ అని లేకపోతే రిజర్వేషన్ అని ఈ చట్టాల్లో ఉన్న ఎదవ లొసుగుల వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా అవకాశం చట్టం. మామూలు వాళ్ళకి ఏంటంటే అది మామూలు వాడు అడగలేకపోతున్నాడు, అడిగిన తప్పు అవుతుంది. దానివల్ల ఏంటంటే లాయర్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా సరే అతన్ని మీదే కేసులు నమోదు చేసే విధంగా ఈ ఓట్ల రాజకీయాలు కూడా ఉండటం అనేది చాలా దుర్మార్గంగా నేను భావిస్తున్నాను. అటువంటి విధానాలు మారకపోతే కనుక హిందూ మతానికి కూడా మనుగడ లేకుండా పోతుంది. ఈ విషయంలో నేను ప్రతి ఒక్క హిందూకి చెప్పేది ఏంటంటే మన హిందూ అంటూ మేలుకోకపోతే మనం 10% కూడా లేని ఎదవల ముందు కూడా దిగజారిపోవాలి. అది మాత్రం మీరు మేల్కొంటే మంచిదనేది నా అభిప్రాయం. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చినాక పేదలు ఎడగొట్టినప్పుడు సండే సాటర్డే సండేలు తీయొద్దన్నప్పుడు గవర్నమెంట్ కోర్టు చెప్పినప్పుడు ఎరగొట్టేది. అవునండి. ఓవైసీ ఫాతిమా కాలేజ్ ఎరగొట్టమంటే వాళ్ళకి రూల్స్ వస్తుంది. ఇక మొన్న ఆటో డ్రైవర్దేమో ఇష్యూ ఆయన తప్పు ఉందని చెప్పి ఒక పోలీస్ ఆయన పైకి ఫోన్ చేసి ఆటో సీజ్ చేస్తా, ఆటో ఎలా తిప్పుతా అడుగుతా అని చూస్తా అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఇటు సైడ్ ఏమో ఈ కాలేజీలో ఈ స్కూల్ లోపల పిల్లలకి మత బోధలు ఇస్తున్నప్పుడు వీటికేం సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఎటు చూసినా సరే వాళ్ళ సైడ్ తప్పు ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఇటు హిందువులు తప్పు ఉంటే మాత్రము మళ్ళీ వాళ్ళకే బెదిరిస్తున్నారు. అవును, ఇదే అంటున్నాను, చట్టంలో ఉన్న లొసుగులు. మనం యాక్చువల్గా మన భారతదేశంలో హిందువులు 80% పైగా ఉన్న భారతదేశంలో మనం మైనారిటీలుగా ఉన్నట్టుంది. ఎవడో ఇప్పుడు 10%గా లేని వాళ్ళు కూడా వాళ్ళు మెజారిటీ చూపిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా జరిగిందనుకోండి ప్రతి చోట వాళ్ళు వచ్చేస్తారు. మన వాళ్ళు అలాగా మేల్కొనే విధంగా మొద్దు నిద్రపోతున్నారు. మనం కూడా అలాగే మేల్కొనే విధంగా ఉంటే మన జోలికి ఎవడో రాలేడు. మన ఎంత పర్సంటేజ్ అయితే ఉన్నామో అంతకంటే ఎక్కువగా ఉంటుంది తప్ప అంతకంటే తగ్గం మనం. దానికి ఏంటంటే మన వాళ్ళు కూడా ఎక్కువ మేల్కోవాలండి. ఇంకా ఎవడెవడో విమర్శించడం అనవసరం. మన చేతగానితనం మనలో లేని అనైక్యత వల్లే ఈ తప్పుడు విధానాలు వల్ల వాళ్ళు ముందుకు వస్తున్నారు, మనం వెనకబడిపోతున్నాం. దానివల్ల మనం కూడా గట్టిగా నిలబడితే కనుక మనకు కూడా మంచి రోజులు వస్తాయండి. ఆ మంచి రోజులు వచ్చే విధంగానే ప్రతి హిందూ మేల్కోవాలి, ప్రతి హిందూ బయటపడాలి, ప్రతి హిందూ కూడా ఎదురు తిరగాలి. ఆ విధంగా ఉంటేనే మంచి జరుగుద్ది అనేది నా అభిప్రాయం. అలా మంచి జరిగే విధంగా ప్రతి హిందూ జనాల్లో తిరగాలి, ఆ విధంగానే ఎదిరించాలి. అలాగే ఎవడన్నా సరే మా మతంలోకి రండి, లేకపోతే మా మతంలో ఇది చదవండి అది చదవండి, మీకు అది చేస్తే మేము ఇది ఇస్తామని అంటే కనుక అటువంటి ఎదవల్ని తరిమి కొడితే కనుక ఏ ఎదవ కూడా మనల్ని తార్చడానికి ప్రయత్నం చేయడు. ఆ తార్పుడుగాళ్ళు చేసే విధానాలకు మీరు చిన్న చూపు లోపయి మీరు వాళ్ళ దారిలోకి వెళ్ళారంటే కనుక మీరు అంతకంటే ఎదవలు అయిపోతారు తప్ప మన మతాన్ని మన కులాలని కాపాడుకునే పరిస్థితి మనకు రాదు. మనం ఇంకా దిగజారిపోతాం. ఏమైనా సరే మనం గట్టిగా నిలబడాలని అవసరం వచ్చింది, గట్టిగా నిలబడదాం.